ఎప్పుడూ మనం ఎన్నిసార్లు ఓడిపోయినా పర్లేదు, చివరికి గెలిస్తే చాలు అని అనుకుంటూ ఉంటాం. అసలు జీవితంలో ఈరోజు నుంచి ఒక ప్రయత్నం చేయండి. ఈ క్షణం నుంచి మనం ఏదనుకున్నా, ఏం చేసినా ఓడిపోకూడదు. గెలవటానికి, గెలుపు కోసమే అహర్నిశలు కష్టపడదాం. ఆ కష్టానికి ఎంత కష్టం తోడైతే అంత, ఎంత సమయం వీలైతే అంత, ప్రతిరోజు ప్రతి క్షణం మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో 100% దానికోసమే కష్టపడండి. దానిలోనే ఫోకస్ పెట్టండి. చాలామంది మేము గెలుపు కోసం ప్రయత్నిస్తున్నాం కానీ ఓడిపోతున్నాం అంటూ ఉంటారు. అసలు ఓటమి అనేది మనల్ని చూసి భయపడాలి. మన దగ్గరికి అసలు ఓటమి రాకూడదు. గెలుపు అనేది ఎవరికి వస్తుందో తెలుసా? ఆ గెలుపు కోసం కంటికి నిద్ర లేకుండా కృషి చేసే వాళ్ళకి, ఏం చేస్తున్నా దాని మీదే మనసు ఉండే వాళ్ళకి, దాని మీదే నిగ్రహం ఉండే వాళ్ళకి, ఆ పోరాట పటిమ ఉన్నప్పుడు గెలుపు వచ్చి తీరుతుంది. పొరపాటున ఒకసారి ఓటమి వచ్చినా 10 మనకు గెలుపు వస్తుందని నమ్మండి. ఎవరికైతే వాళ్ళపైన వాళ్ళకి నమ్మకం ఉంటుందో, ఎవరికైతే వాళ్ళపైన వాళ్ళకి సాధిస్తామన్న ఒక కాన్ఫిడెన్స్ ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా గెలిచి తీరుతారు. ప్రపంచంలో ఒక సూత్రం ఉంది, ఓటమి వస్తే భయపడకు, గెలుపు వస్తే పొంగిపోకు అని. కానీ ఒకటి నిజం, మీరు ఏది చేసినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేస్తున్నా గెలుపు కోసమే తప్పించండి. చాలాసార్లు ఆ తపనలో భయాలు పుట్టుకొస్తాయి. అవన్నీ పారదోలేయండి. మనిషిగా నాకన్నా గొప్పోడెవరు, మనిషిగా నాకన్నా ఎక్కువగా కష్టపడేది ఎవరు, మనిషిగా నాకన్నా గెలుపు కోసం ఎక్కువగా ఆశించేది ఎవరు, నాకన్నా అర్హతలు ఇంకెవరికన్నా ఉన్నాయా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీకు మీరే గొప్ప, మీకు మీరే ఘనత, మీకు మీరే ఖ్యాతి, మీకు మీరే కీర్తి. మీరు దానికోసం పోరాడండి. ఆటోమేటిక్గా అన్నీ మీ చుట్టూ వస్తాయి. అలా కాకుండా ఎప్పుడు ఓడిపోతాం ఓడిపోతాం అనుకుంటూ ఉంటే ఓటమి తిరుగుతూ ఉంటుంది. అలా వద్దు. కేవలం గెలుపు కోసమే పోరాడండి. గెలిస్తే మన జీవితం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. ఆ గెలుపు కోసం ఏదైనా చేయండి. 24 గంటల టైంలో 20 గంటలు దానికోసమే ఉండండి. ఖచ్చితంగా మీకు గెలుపు వచ్చే తీరుతుంది.